వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు రూల్స్ మేరకు నడుచుకుంటూ రైతు ప్రయోజనాలను కాపాడుతానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. డైరెక్టర్ గా నియమించినందున వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు రూల్స్ మేరకు నడుచుకుంటూ రైతు ప్రయోజనాలను కాపాడుతానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పసుపు సైన్యానికి, జన సైన్యానికి, కాషాయ దళపతులకి మరీ ముఖ్యంగా అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు, ఆత్మీయ నాయకుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి, మన పసుపు దళపతి వెంకటశివుడు యాదవ్ గారికి, కాషాయ దళపతి రాజేష్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వెనకుండి మొత్తం తానే నడిపించినటువంటి యువ నాయకుడు, నా ఆత్మీయ సోదర సమానుడు ఈ రోజు మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం జరగడం లేదు, ఏదో ఒక యువజన మహోత్సవం జరుగుతుంది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. పెద్దయినా ఏదో మా చిన్న వయసులో ఉన్నప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నా, సింగిల్ విండో చైర్మన్ అన్నా, పెద్ద పెద్ద మీసాలుండి 60 ఏళ్ల వయసులో లెక్కే తగ్గుతుంది పదవులు మాకు దక్కమైనటువంటి నిరుత్సాహంతో ఉంటుంది. కానీ ఈ రోజు నిజమంటే కూటమి ప్రభుత్వంలో తన అద్భుతమైనటువంటి నాయకత్వంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా దార్శనికమైనటువంటి నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయనకి ఖచ్చితంగా భాగస్వామిగా ఉండాలి అని చెప్పి తన అద్భుతమైనటువంటి పోరాటంతో శ్రీ కొల్లా పవన్ కళ్యాణ్ గారు యువతకి ఖచ్చితంగా పెద్ద పీట అనేటువంటి ఉద్దేశంతో యువకలం రథ సారథి నారా లోకేష్ గారి అద్భుత సారథ్యంతో ఈ రోజు ఒక నవ యువకుడికి, ముఖ్యంగా నాకు ఎంతో సంతోషమైనటువంటి విషయం, చిన్న వయసులోనే గుర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి లభించినటువంటి జగన్ చెరువు ప్రతాప్ కి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందన చెప్తున్నా. మిత్రులారా, ఏది ఏమైనా యువ నాయకత్వంతో ఉరకలేసే ఉత్సాహంతో ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుంది.
చూస్తున్నాం. ఈ రోజు ఎక్కడ వచ్చినా బల ప్రదర్శన చేస్తున్నాడు. పెళ్లికి వచ్చినా బల ప్రదర్శన, చావుకు వచ్చినా బల ప్రదర్శన, లేకుంటే రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలే జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతసేపు ఉన్నా బల ప్రదర్శనకు వస్తున్నాడు. మనం చూసాం పెళ్లిలో ఏదో అనంతపురంలో అనుకుంటా పిడిగుతులు కుదుతున్నారు బౌన్సర్లు. ఏమయ్యా ఈ పరిస్థితి? నువ్వు వచ్చిన చోటల్లో ఏదో ఒకటి రంగు పెట్టి పోతున్నావు తప్ప ప్రజలకు ఏం చేసింది లేదు, లేకుంటే ప్రతిపక్షంగా సరైన సలహాలు ఇచ్చింది లేదు ఈ ప్రభుత్వానికి. ఎంతసేపు ఉన్నా మీరు తీర్పండి నేను వస్తా, మీరు తీర్పడతారు 4 ఏళ్ళకి మీరు వస్తా, మీరు కళలు ఎగరండి సోదరులారా. ఓకే సోదర్, థ్యాంక్ యూ. మీ చేత కాదు, ఇంకెవరి చేత కాదు. పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, కింద దాక్షిణ్యుడు మన చంద్రబాబు. ఆయన మూడోసారి ఈసారి ఎమ్మెల్యేగా గెలవడం, ప్రజల అభిమానం లేకుంటే, ప్రజలు ఆయన ఆశీర్వదించుకుంటే ప్రజలు ఎప్పుడు ఆయన వెంటే ఉంటారు. ఆలూరులో గెలిచినా, గుంతకల్లో గెలిచినా ప్రజలకు సేవ చేస్తూ, అట్టడి వర్గాల వారికి సేవ చేస్తూ, బీదవారు ఎక్కడున్నారో గుర్తించి వారందరికీ సాయం చేసే విధంగా వాళ్ళ కుటుంబం ఇప్పుడు ముందుకు పోతుంది. దానికి తోడుగా కూటమిలో ఉన్న మొత్తం నాయకులతో ఇప్పుడు సహకరించే పరిస్థితి వచ్చింది. 1.5 సంవత్సరమైనా మాలో ఎలాంటి పొరపచ్చాలు లేవు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న నా అన్నతమ్ములు, అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గుత్తి ఆకాశం నుంచి నక్షత్రాలు రాలావా, సముద్రం అవతలకుతంలో అయిందా, సునామీ సృష్టించిందా అన్న విధంగా ఈరోజు గుత్తిలో ప్రపంచం పలికిన గుంటకల్ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి సంవత్సరం అయిన తర్వాత కష్టపడిన ప్రతి కులానికి, ప్రతి ఒక్కరికి మేలు చేయాలా, రాజకీయంగా అందరిని ముందుకు తీసుకుపోవాలా అన్న నినాదంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలని, అన్ని మతాలని రాజకీయం నేర్పించే చరిత్ర కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మన అందరం కూడా ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడచాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరికి సమానంగా అన్ని కులాలకి రాజకీయ భవిష్యత్ కావాలని ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు చూస్తుంటే ఒక్కసారి మీ అందరికీ ఏ కులాలకి ఏ న్యాయం జరిగిందనేది కూడా మీకు చెప్తా. ఈరోజు గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయ వాల్మీకి ప్రతాప్, ఉపాధ్యక్షుడు మాలిక్ బాషా పామడి ముస్లిం సోదరుడు, అదేవిధంగా చాకలి కులస్తురాలు సుబ్బలక్ష్మమ్మకి ఈరోజు ఈ అవకాశం దక్కింది. అదేవిధంగా హరికృష్ణ ఉప్పర కులానికి చెందిన నాయకుడు, అదేవిధంగా కృష్ణబాయి క్షత్రియ కులానికి చెందిన నాయకురాలు, అదేవిధంగా ఈరోజు భారతమ్మ బోయ కులానికి చెందిన అమ్మ, కవిత కురుమ కులానికి చెందిన వాళ్ళు, నాగవీరమ్మ పరిచ కులానికి చెందిన వాళ్ళు, నాగేశ్వరరావు కురుమ కులానికి చెందిన వాళ్ళు, ఓబయ్య బీజేపీ పార్టీ వాల్మీకి చెందిన వాళ్ళు, మిద్దె ఓబళేష్ జనసేన ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, రంగారెడ్డి
గొల్ల కులానికి యాదవ కులానికి చెందిన వాళ్ళు, లక్ష్మమ్మ ఎరుక కులానికి చెందిన వాళ్ళు, సరస్వతి ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, వెంకటేష్ ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు. అంటే చూడండి, ఇది అన్ని కులాలకి సమానత్వంగా రాజకీయం ఉన్న ప్రజలు ఈ రోజు అందరికీ చాలా సంతోషంగా ఉన్నారనే దానికి ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఇది కాకుండా అదేవిధంగా వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్లు, ఇది కూడా అందరికి అన్ని కులాలకి సమానత్వం ఉందని నేను సంతోషంగా ధైర్యంగా చెప్పగలను. తొండపాడు సొసైటీ శివశంకర్ యాదవ్ మన బీసీ కులానికి చెందిన యాదవ్, మాములూరు సురేష్ జనసేన బలిజ కులానికి చెందిన నాయకుడు, పాముడి శ్రీనివాస్ రెడ్డి ఓసీ కులానికి చెందిన నాయకుడు, గుంటకల్ తలారి మసనప్ప బోయ కులానికి చెందిన వాడు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గుంటకల్ లక్ష్మీదేవమ్మ సుగాలి, గుత్తి చక్కెర చెరువు ప్రతాప్. ఇలా చూసుకుంటూ పోతే ఎంతో మందికి అట్టడుగు వర్గానికి చెందిన దీంట్లో ఈ పదవులు అనుభవించిన ధనికులు ఎవరు లేరు. అందరూ అట్టడికి చెందిన అన్ని కులాలు అన్ని మతాలకి ఈ రోజు ఇదొక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సంతోషంగా ఉందనే దానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అది కాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలకి సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి నెరవేరుస్తుంటే సంవత్సరంలో 29 ఉన్న రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు మన ఆంధ్ర వైపు చూసే విధంగా ప్రజలను ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర నేను చెప్పచ్చు. అది ఏమంటే ఈరోజు అవ్వ తాతలకి 4,000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా లేదు.